హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆల్ పాజిటివ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. న్యాచురల్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అండ్ కోప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ గురించి చూద్దాం. ఏ నెంబర్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నెంబర్. ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 అనే నెంబర్ ఉంది. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. అలా డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఏ నెంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఆడ్ నెంబర్. ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవ్వదో ఆ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి. 7 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. అలాంటి నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ ఓన్లీ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ తోటే నెక్స్ట్ 1 తోటో డివిజిబుల్ అవుతుందో అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఆ నెంబరే ఉంటుంది, నెక్స్ట్ 1 ఉంటుంది. అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇప్పుడు 5 అనే నెంబర్ తీసుకోండి. ఇది ఏదన్నా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఏది అవ్వదు. 1 నెక్స్ట్ 5 టేబుల్లోనే అవుతుంది. ఇలా ఏదైతే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఒక నోట్ చూడండి, 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఒక్కటే ఒక ఈవెన్ నెంబరు ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇంకే ఈవెన్ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే 3 ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్ అలా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ద నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ బై నెంబర్స్ అదర్ దాన్ 1 అండ్ దెమ్సెల్వ్స్. ఒక నెంబర్కి 1 నెక్స్ట్ అదే నెంబర్ ఫ్యాక్టర్ ఉంటే ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4, 6, 8, 9 అలా. 4కి ఏమవుతుంది? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది. అలా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలా 3 ఫ్యాక్టర్స్ ఉన్న మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ 1 దెన్ ద నెంబర్స్ ఆర్ కాల్డ్ కోప్రైమ్ నెంబర్స్. ఏదైనా ఒక 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ చేసామనుకోండి, దానికి ఖచ్చితంగా ఫ్యాక్టర్ ఏమి ఉండాలి? 1 అవ్వాలి. ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండకూడదు ఆ 2 నెంబర్స్కి కామన్గా. అలాంటి నెంబర్స్ని ఏమంటామంటే కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 18, 25 చూడండి, వీటి రెండాటికి 1 తప్ప ఏమీ కామన్ ఫ్యాక్టర్ ఉండదు. అలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్, ఇఫ్ ద 2 నెంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 తప్ప ఇంకేం కామన్ ఫ్యాక్టర్ లేవనుకోండి, దెన్ ద నెంబర్స్ ఆర్ కాల్ కోప్రైమ్ నెంబర్స్. అలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఫిబొనాకీ నెంబర్. ఏ నెంబర్ దట్ ఈస్ అబ్టైన్డ్ బై యాడింగ్ ప్రిసీడింగ్ 2 నెంబర్స్ ఇన్ ఏ సిరీస్. ఏమన్నా 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ నెంబర్ వచ్చిందనుకో, ఆ నెంబర్ని ఏమంటారంటే ఫిబొనాకీ నెంబర్ అని అంటారు. ఎగ్జాంపుల్ 0, 1 ఇలా ఎక్సెట్రా ఒక సిరీస్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, 0 + 1 చేసామనుకోండి 1, నెక్స్ట్ 1 + 1 2, అలా మళ్ళీ నెక్స్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి, 1 + 2 3, 2 + 3 5. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి, నెక్స్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ రావాలి. అలా సిరీస్ కంటిన్యూ అవుతుందంటే దాన్ని ఫిబొనాకీ నెంబర్ అని అంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.